పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. వాళ్ళ భార్యతో గొడవ అయ్యి 2 ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నారు. ఆయనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో నాతో పడుకోవడానికి పిలిచాడు. నేను వద్దు అన్నా గానీ అది బలవంతంగా జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి అతని భార్య లాగా దూరంగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసింది, 2 పిల్లలకి తండ్రి అయినా వద్దు ఇంకా ఆపేయండి అని. ఇంకొక్కసారిగా నా కళ్ళు తెరుచుకున్నాయి. కానీ ఆయన మళ్ళీ నా దగ్గరకు వచ్చి, నా భార్య గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు, అసలు అది నన్ను పట్టించుకోదు, అది వేరే వాడితో తిరుగుతుంది అని చెప్పాడు. ఇంకా నేనేం ఆలోచించకుండా ఆయనకి నా జీవితం మొత్తం రాసేసా. ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఆయన్ని నా భర్త అని ఫిక్స్ అయిపోయాను. అప్పుడే నా స్టోరీకి ఒక బ్రేక్ పడింది. వాళ్ళ భార్య వచ్చింది, తనతోనే ఉంటుంది. నీ వైఫ్ తో బానే ఉంటున్నావు, మరి నా లైఫ్ ఏం చేస్తావు అని ఒక రోజు నేను ఆయనతో బాగా గొడవ పెట్టేసుకున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటున్నాడు. నేను తనని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? కానీ తనకేమైనా అయితే నాకు చూసుకునే అదృష్టం కూడా ఉండదు కదా. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని మన సబ్స్క్రైబర్ పంపించారు.